అందరికి ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాను కదా, వచ్చారు. ఈరోజు చాలా చాలా పెద్ద సెలబ్రిటీ ఆవిడ, మన చైత్ర తార వాళ్ళ అమ్మమ్మ. మీ అందరికీ పరిచయమే. వచ్చారా ఆంటీ? రండి ఆంటీ. హాయ్ భవాని. హలో అండి, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్, హౌ ఆర్ యు? ఏంటో నాకు ఈ రోజు ఏమో స్పెషల్ చేసి పెడతా అన్నావు. అవునండి, ఇది ప్రేమ్ నగర్ పూరి. అప్పుడు మన పూరి ప్రేమగా చేసావు. అవును, ఇది లాస్ట్ టైం చేసినప్పుడు మన ఫ్రెండ్స్ అందరికి మీరు లేరు కదా, మీరు మిస్ అయ్యారు. అందుకోసం మళ్ళీ మీకోసం ఈసారి చేశాను. ఓకే, ఇది తిని మీరు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. ఏది చేసినా బాగానే ఉంటది కదా. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి మన సిద్దిపేటలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. పూరి అంటే ఇలా క్రిస్పీగా చేసుకోవాలి. దీనికి చట్నీ ఉంటుంది ఇట్లా. అదేం చట్నీ? ఇది పుట్నాలు, ఇంకా పెరుగు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి చేసుకుంటాం అన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి బఠానీ, మనం చాట్ చేసుకుంటాం కదా బఠానీతో, అట్లా చేసుకోవాలి. ఆనియన్. ఓకే, ఇది ఎట్లా ఇస్తారంటే అక్కడ మనకి షాప్ లో స్పెషల్ అన్నమాట. మా వదిన గారిని అడుగుతాం ఇది. ఓకే, చాలా స్పెషల్ అన్నమాట. అక్కడ బండిల పైన చాలా అమ్ముతారు. మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కడా దొరకదు ఇది, ఓన్లీ ఫస్ట్ టైం ఇది. అవునా? తింటే కూడా చాలా బాగుంటది టేస్ట్. ఓకే ఓకే, ఇదేమో ఇట్లా వేసుకోవాలి. బఠానీ పానీపూరి టైప్ లో ఇస్తున్నావు. అంతే అంతే, కాకపోతే టేస్ట్ ఇది వేరే ఉంటది. అంటే బఠానీ ఉంది కాబట్టి కొంచెం సిమిలర్ ఉంటది టేస్ట్ అనేది. ఓకే, టేస్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాం మీ అందరికీ. బాగుంది, నిజంగా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను. చాలా ఈజీ అంటే ఇది మనం పూరీలు అనేది అయితే సేమ్ చోలే మన చాట్ చేసుకుంటాం కదా, బఠానీ చాట్. మనం బయట కూడా దొరుకుతుంది కదా బఠానీ చాట్, అట్లనే చేసుకోవడమే. సేమ్ బఠానీ ఉడకబెట్టేసి ఉప్పు కారం అట్లా చేసుకోవాలి. ఇది పూరి వచ్చేసి మనం చేసుకొని నిల్వ కూడా పెట్టుకోవచ్చు. ఇది నిల్వ పెట్టుకుంటే ఏంటంటే మనకి 1 వీక్ అని ఉంటుంది అనమాట, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కదా, పాడవు. ఈ పుట్నాల పిండి అనేది మనం జీలకర్ర వేసి పట్టి పెట్టుకోవాలి మిక్సీ. అవసరం ఉన్నప్పుడు పెరుగు మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కూడా పుట్నాల పిండి అయితే నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా మనకు కావాల్సి వచ్చినప్పుడు చట్నీ ఇంకా బఠానీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కూడా తినండి. ఇంకేంటి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్.